హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఈ కలర్స్ కనిపించేదంతా బిర్యానీ. లోపల చికెన్ ఉంది. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే, ఇక్కడ మొత్తం తీసేసుకొని నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. మొదట 2.5 పావు బియ్యం తీసుకున్నాను. అదిగోండి, నేను బాస్మతి తీసుకోలేదండి, మామూలు రైసే తీసుకున్నాను. బీబీటీ రైస్, సోనా మసూరి. తర్వాత కారం, టేస్ట్కి తగ్గట్టుగా పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 3/4 కేజీ చికెన్, 2 లెగ్ పీసులు అండి. లోపలన్నీ చిన్న ముక్కలు ఉన్నాయండి. ఈ 2 లెగ్ పీసులు మాత్రం పెద్దవిగా కొట్టించానండి. నేను చిన్నుల్లిపాయలు 3 అల్లం ముక్కలు, 5 టమోటా, చెక్క లవంగా 1 ప్యాకెట్, చికెన్ మసాలా ప్యాకెట్, 2 పెద్దుల్లిపాయలు, పెరుగు ప్యాకెట్ 1, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, నేను అదే వాడుతున్నాను. మీరు ఏదైనా వాడండి, మీ ఇష్టం. కొత్తిమీర, పుదీనా. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ని కడిగి పెట్టుకున్నానండి. ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకోండి. రైస్ని ఒక అరగంట ముందు కడిగి పెట్టుకోండి. అట్లా కడిగి పెట్టుకుంటే బాగా రైస్ బాగా అవుతుంది మెత్తగా. చికెన్ కూడా నీట్గా కడిగేసి పెట్టుకోండి. చికెన్లో కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను. చూడండి, అది నీట్గా ఉంది చూడండి చికెన్. అలా కడిగేసి పెట్టుకోండి నీట్గా. 2-3 సార్లు, అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా, కొంచెం నీట్గా కడిగేసుకోండి. 3-4 సార్లు అయినా కడుక్కోండి చికెన్ని. ఓకే అండి. ఇప్పుడు మసాలా దినుసులు ఉన్నాయి కదండి, చెక్క, లవంగా, ధనియాలు కొంచెం, అవి కొద్దిగా దోరగా వేపుకోండి. పొయ్యి మీద చిన్న బాణలి పెట్టి ఆ బాణలిలో వేపుకోండి. ఇవన్నీ వేగినాయి కదా, తీసేసుకోండి. ఇప్పుడు తీసేసే చిన్నుల్లిపాయలు, ఇప్పుడు వేయించిన మసాలా దినుసులు, అల్లం ముక్క, ఇవి మొత్తం మిక్సీకి వేసేసుకోండి. మెత్తగా, కొంచెం మెత్తగానే ఉండాలని, అలా మెత్తగా ఉండాలి. బరకగా ఉండకుండా మెత్తగా వేసుకోండి. ఇప్పుడండి, ఈ చికెన్ తీసుకొని చికెన్ గిన్నెలో ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలో సగం కొంచెం రైస్ కొంచుకొని కొంచెం చికెన్లోకి వేసుకోవాలి. ఇదిగోండి, నాకు స్టాండ్ లేదండి, అందుకే నేను అల్మారాలో పెట్టుకొని సరి చేసుకొని నేను వీడియో తీసుకుంటున్నానండి. ఇప్పుడండి, సాల్ట్, సరిపడినంత సాల్ట్, రుచికి తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. కారం వేసుకోండి, పసుపు, కారం చూసి వేసుకోండి. కొంచెం కారంగా ఉంటే ఒక 1/2 స్పూన్, 3/4 స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా ఇందులోకి వేసేసుకోండి. ఇంకోండి, గరం మసాలాను కూడా ఇందులోకి వేసేసుకోండి. నేను గరం మసాలా ఇందాక చూపించలేదండి, అది పక్కన ఉంది, తీసిపెట్టి ఉన్న మసాలాని దీంట్లోకి వేసాను. ఎందుకంటే పెరుగు మాత్రం సగం ప్యాకెట్ వేసుకోండి. ఇది 10 రూపీస్ ప్యాకెట్, సగం పెరుగు వేసుకోండి.
సరిపోతుందండి. సగం పెరుగు, ఫ్రెష్ పెరుగు అయి ఉండాలండి, పులుపు ఉండకూడదు. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి టేస్ట్. అదండి. కొంచెం పుదీనా వేసుకోండి. కొత్తిమీర వేయద్దండి, కొద్దిగా పుదీనా వేసుకోండి చాలు. కొత్తిమీర తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దానివల్ల మిక్స్ చేసేసేయండి, సరిపోతుంది. మిక్స్ చేసేసి దీన్ని శుభ్రంగా ఒక అరగంట సేపు పక్కన మ్యాగ్నెట్ అయ్యేలాగా మూత మూసి పక్కన పెట్టేసుకోండి. అది మొత్తం పట్టేలాగా కలపండి. మొత్తం మిరియాల పొడి ఉంటే మీరు జస్ట్ మిరియాల పొడి కూడా దానికి కొంచెం వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను అందులో ఆయిల్ వేయలేదు, మీరు ఆయిల్ కావాలంటే వేసుకొని కలుపుకోండి, బాగుంటుంది. ఆయిల్ వేసినా కూడా నేను ఆయిల్ వేయలేదండి, ఆయిల్ ఎక్కువ తినకూడదని వేయలేదు. ఇదిగోండి, ఇప్పుడు బాండీ పెట్టుకొని టమాటా, పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు మిక్స్ చేసుకోండి. ఆ మగ్గేదాకా కలపండి. ఇవ్వండి, మగ్గుతున్నాయండి. అలా మగ్గిన తర్వాత కొంచెం చూసుకోండి, టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేలాగా చూసుకోండి. ఉల్లిపాయ ఉడికిందండి. ఇప్పుడు మ్యాగ్నేట్ అయిన చికెన్ ఉంది కదండి, ఈ మ్యాగ్నేట్ అయిన చికెన్ని అందులోకి వేసేసుకోండి. ఎందుకంటే కింద టమోటా ఉంది కదండి, పెద్ద ఉల్లిపాయ టమోటా ఇందాక కింద ఉంది కదా, సిమ్లో పెట్టానండి. లివర్ వేయద్దండి, లివర్ వేస్తే అంత అది ఉడికిపోయి మెత్తగా దాంట్లో కలిసిపోతుంది. అందుకే లివర్ తీసేసానండి, ముక్కలు మాత్రమే వేస్తున్నాను. కింద అడుగు అంటదండి అది, ఎందుకంటే టమోటా పెద్ద ఉల్లిపాయ వేసాం కదా, అడుగు అంటదు. నీళ్ళు వస్తాయి కాసేపు అయిన తర్వాత మూత పెడితే, ఆ నీళ్ళలోనే మగ్గనియండి, నీళ్ళు మాత్రం పోయొద్దండి. సిమ్లో పెట్టి ఉడికించండి. ఒక 20 నిమిషాలు ఉడికితే మెత్తగా ఉడికిపోతుంది. ఆ నీళ్ళన్నీ గుజ్జులాగా తయారైపోతాయి. అప్పుడు మీరు బిర్యానీలోకి వేసుకోవచ్చు. ఇవ్వండి, అలా మొత్తం వేసేసానండి. 3/4 కేజీ కూడా వేసేసానండి అందులోకి. ఇంకా మూత పెట్టేసుకోండి. ఒక 20 నిమిషాలు ఉడికిచ్చారంటే దాని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నీళ్ళు మొత్తం ఆవిరైపోయేలాగా కలుపుతూ ఉండండి, మొత్తం దీనికి పట్టేస్తాయి. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టుకున్నానండి, అన్నం ఉడుకుతుంది. అన్నం పెట్టేటప్పుడు మీకు చూపించలేదు, కానీ అన్నం ఉడుకుతుంది చూడండి. అన్నంలో ఏం వేసే పని లేదండి, డైరెక్ట్గా అన్నం ఎసురు పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి. ఒక 80% ఉడకాలండి, ఇది 80-90% ఉడకాలండి. బాస్మతి రైస్ లాగా 60%, 70% కాదండి, ఇది 80-90% ఉడకాలండి. మనం తినేదానికి కొంచెం పలుగ్గా ఉంటే చాలు. అదిగోండి, అలా ఉడికితే సరిపోతుంది. అలా ఇంకా తీసుకొని నేను పెద్ద కుక్కర్ రైస్ పెట్టేసుకొని అందులో పెద్ద ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, అది కూడా మసాలా ఇందాక వేసుకున్న మసాలా, జాపత్రి, జాజికాయ ఇవన్నీ వేసుకున్నానండి నేను. మిరియాలు కొద్దిగా లవంగ, చెక్క మొత్తం ఇందులోకి వేసేసాను. సాజీరా ఇవన్నీ మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు మగ్గిన తర్వాత చూడండి, టమోటాలన్నీ వేసానండి, అందులోకి ఉడికిపోయినాయి. ఈ అన్నాన్ని అలా పైన వేసుకోండి ఫస్ట్.
అదండి నేను కొంచెం అన్నాన్ని వేసానండి. ఒక పావు అన్నాన్ని వేసానండి. పావున్నర అన్నం, 1.5 గ్లాస్ అన్నాన్ని వేసి ఉంటాను. ఇంకొక గ్లాస్ అన్నం వేయలేదు, అలాగే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఆ అన్నాన్ని తాలింపు వేసారు కదా, ఆ తాలింపు ఈ అన్నం కలిసేటట్టుగా గరిటె తీసుకొని కలపండి. ఫస్ట్ చూపిస్తా చూడండి. ఇంకోటి గరిటె తీసుకొని అది అన్నాన్ని అలా ఈ తాలింపు పైకి వచ్చేలాగా కలపండి. అదిగోండి అలా కలిపేసేయండి. అదిగోండి అలా శుభ్రంగా నీట్గా కలిసేటట్టుగా కలపండి. మీకు సాల్ట్ తక్కువ వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఇందాక నేను మసాలా దినుసులు తాలింపు వేసాను కదండి ఇప్పుడు కుక్కర్లో, వాటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోదు అనుకుంటే. అదిగోండి అలా కలిపేసుకోండి. కింద బగారా రైస్ తయారవుతుంది. ఇప్పుడు ఆ వేయించిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని దీనిపైన లేయర్ వేసుకోండి. ఎందుకంటే అడుగుంటే అవి పైకి రావండి, తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కింద బగారా రైస్ ఉందనుకోండి, ఈ చికెన్ అంతా అలా వేసేసుకొని పైన నేను కొద్దిగా చికెన్ వేసానండి, ఎక్కువ తినాలని చెప్పేసి నేను కొద్దిగా వేసాను. అంటే కొంతమంది బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా, అంతా వేసుకొనైనా వేసుకోవచ్చు. అంటే మాకు అంత పట్టదని నేను తక్కువగానే వేసుకున్నాను. నేను మా అబ్బాయి ఇద్దరే ఉన్నాము ఇంట్లో, మా వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారండి, అందుకోసమే మేము చేసుకుంటున్నాము. ఎవరైనా స్టూడెంట్స్ రూమ్స్లో ఉంటారు కదండి, వాళ్ళకి చేత కాకపోతే ఈ వీడియో చూసి చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళకి చేయటం చేత కాదు కదండి, ఆ బయట తింటే బాగోదు. అందుకోసం ఇది చేసుకున్నారనుకోండి, సొంతంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా రూమ్స్లో ఉంటారు కదండి, ఇలా చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుందండి, అసలు పెద్ద శ్రమ కూడా ఉండదు. అన్ని ప్యాకెట్స్ దొరుకుతాయండి, ఆ ప్యాకెట్స్ తెచ్చుకొని చేసుకోవచ్చండి మసాలా అన్నీ. అదిగోండి అలా పైన చికెన్ వేసిన తర్వాత ఈ అన్నాన్ని లేయర్ అలా వేసేసుకోండి. కొంచెం అలా చికెన్ కనపడేలాగానే వేయండి, మరీ పూర్తిగా అన్నాన్ని మూసేయొద్దండి. ఇంకంతేనండి. ఒక పావు అన్నం అలా పక్కకు తీసేసాను, రెండు పావుల అన్నాన్ని కుక్కర్లో వేసేసాను. ఇదిగోండి ఆ కలర్స్ ఉన్నాయి కదండి, వంట కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ని ఇక్కడ నేను 3 కలర్స్ తీసుకున్నానండి. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, ఇలా మూడు రంగులు తీసుకున్నానండి నేను. మీకు వద్దనుకుంటే ఆ రంగులు అవాయిడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం అండి. నేను ఏదో కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఆ 3 రంగులు తీసుకున్నాను. తర్వాత అండి కొత్తిమీర, పుదీనా ఈ 2 వేసుకోవాలండి. కొత్తిమీర నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని దాని మీదకి వేసేసుకోండి డైరెక్ట్గానే. అది కట్ చేసి పెట్టుకుంటే దాంట్లో పవర్ అంతా పోతుందండి, అందుకోసమే నేను ఇలా కడిగేసి వెంటనే దాంట్లోకి అందులోకి డైరెక్ట్గా వేసేసాను, కట్ చేసి వేసేసాను కొత్తిమీర అంతా. ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, ఇప్పుడు పుదీనా వేసుకోండి. పై లేయర్ పుదీనా వేసుకోండి. అదిగోండి అలా మూత పెట్టేసుకోండి. ఇంకా పుదీనా వేసేసిన తర్వాత జస్ట్ ఒక 10-15 మినిట్స్ పడుతుందండి దమ్ అవటానికి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఆ 15 మినిట్స్ అయిపోయిందండి. ఇదిగో చూడండి, మొత్తం ఉడికిపోయింది మెత్తగా 15 మినిట్స్లో. అంతా ఆవిరంతా తీసేసుకుందండి. చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.